మీరు కౌశిక్ రెడ్డి పేరెత్తిరు నేను ఈరోజు హౌస్‌లో అంటే గ్యాలరీలో ఉండి కూడా చూసినాను. కౌశిక్ రెడ్డి ఎప్పుడు కూడా ఈ రోజే కాదు ఎప్పుడు కూడా ఈ రకంగా మీరన్నట్టు కామెంట్ చేస్తుంటాడు. ఈరోజు వారి యొక్క నాయకుడు కేసీఆర్ 3 సార్లు 4 సార్లు ఇట్లా వారించినా కానీ అదే రకంగా కేటీఆర్ కౌశిక్ రెడ్డి అదే రకంగా కామెంట్ చేశారు. అంటే కేసీఆర్ ఆజ్ఞను కూడా వీరు పాటిస్తున్నట్ట పాటించినట్టు వాళ్ళకు అధికారం కోల్పోయినటువంటి బాధలో ఉన్నారు. అధికారం లేదనే అక్కస్తోటి ఏ రకంగా అయినా ప్రతిదాన్ని రాజకీయం చేయాలి. చిల్లర మల్లర నేనేమంటున్నా, ప్రతిపక్షాలు ఒక సమర్థవంతంగా ప్రతిపక్ష హోదా నిర్వహించాలి. సూచనలు సలహాతో పాటు మేమేమైనా తప్పులు చేస్తే విమర్శించాలి. కానీ గవర్నర్ ప్రసంగం అనేది గత సంవత్సరంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, రేపు చేయబోయే పనులు గవర్నర్ చదివి వినిపిస్తుంటాడు. అది యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా టీవీల ద్వారా వీక్షిస్తుంటారు. దాని మీద కామెంట్స్ చేసి ఒక చిల్లరగా రోడ్డు మీద రౌడీ వ్యవహరించినట్టుగా హీలలేసుడు, ప్రతిదాన్ని అవహేళన చేసుడు, అది కౌశిక్ రెడ్డికి కేటీఆర్కే చెల్తుంది తప్ప నిజంగా కూడా అదొక సంస్కారం కాదు. గతంలో కౌశిక్ రెడ్డి గురించి మీకు తెలుసు, మహిళా గవర్నర్నే ఏ రకంగా దూషించిండో, ఇలా గవర్నర్ ప్రసంగంలో ఏ రకంగా అడ్డుపడ్డాడు, ఏ రకంగా దూషించిండు. ఆ మాటలు చూస్తే ఎమ్మెల్యే స్థాయి మాట్లాడే మాటలు కావు, ఒక చిల్లరగా వ్యవహరించి. మీరు ఇచ్చిన హామీలన్నీ ఈ 5 ఏళ్లలో నెరవేరుస్తారా? 100కి 100 పాళ్ళు మేము ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ, గత ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు. ఇప్పుడు గత ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, మేము ఆపలే కదా. షాదీ ముబారక్ ఇచ్చింది, ఆపలే కదా. రైతు బీమా ఇచ్చింది, మేము ఆపలే కదా. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి స్కీమ్లను కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ, మేమేదైతే మేనిఫెస్టో పెట్టిన స్కీమ్లను ఇంప్లిమెంట్ చేసుకుంటూ, ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, 2 కళ్ళ లెక్క. వాళ్ళు 10 ఏళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం చేసి 7.5 లక్షల కోట్లు అప్పు చేసిన, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళ అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ, వాళ్ళని తప్పులను ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ మా ప్రభుత్వం ముందుకు పోతుంది. కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట మీద నిలబడే పట్టి కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట తప్పదు. ప్రభుత్వానికి ఆదాయమే లేదు, ఇవన్నీ ఎట్లా అమలు చేస్తారు? ఉన్న ఆదాయంలోనే మేము బడ్జెట్ సమకూర్చుకుంటాం, దుబారా ఖర్చులు లేకుండా, ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా, 10 ఏళ్ల విధ్వంసాన్ని పూడ్చుకుంటూ, ఎక్కడ ఏ రూపాయి ఖర్చు పెడితే ప్రజలకు ఉపయోగం అవుతుంది, ప్రజా సంక్షేమం అవుతుంది, ఏ రకంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి, ఏ రకంగా విద్యా సంస్థలను విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలి, ఏ రకంగా ఇండస్ట్రీలను డెవలప్ చేయాలి, యువతకు ఏ రకంగా ఉపాధి చేయాలి, ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రమే దేశానికి ఒక మోడల్గా తయారు చేయాలి. ఇప్పటికే వ్యవసాయ రంగంలో ఉత్పత్తిలో, వడ్ల ఉత్పత్తిలో భారతదేశంలో నెంబర్ 1 స్థానానికి వచ్చింది. ఇలా కులగణనలో దేశానికే రోడ్ మోడల్ అయింది. 30 ఏళ్ల కళ ఎస్సీ వర్గీకరణ, ఇలా దాన్ని చట్టబద్ధత చేసి ఎస్సీలకు న్యాయం చేయబోతున్నాం. ఇవి కాంగ్రెస్ పార్టీ. ఇలా గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ ఎప్పుడైనా పెట్టిరా? 2011 తర్వాత గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్రూప్ 1 వేసారు. ఇలా గ్రూప్ 1 చేసి 1200 మందికి ఇలా ఉద్యోగాలు వచ్చేటట్టుగా గ్రూప్లో నిర్వహించి సమర్థంగా నిర్వహించడం. కేసీఆర్ 10 ఏళ్లలో గ్రూప్ 1 ఎప్పుడు చేసిండా? రేవంత్ రెడ్డి పార్టీలో పట్టు సాధించిండు, ప్రభుత్వంలో పట్టు సాధించలేకపోతుండు. ఇప్పుడు పార్టీ పైన కూడా గ్రిప్ లేకుండా పోయింది, పార్టీలో ప్రభుత్వంలో పట్టు లేకుండా పోయింది రేవంత్ రెడ్డికి అంటారు. దీనిపైన మీరేమంటారు? రేవంత్ రెడ్డి గారు సమర్థవంతంగా నిర్వహిస్తుడు కాబట్టి ఇన్ని సంక్షేమాలు, ఇన్ని అభివృద్ధులు, ఈ రకంగా ముందుకు పోతున్నాం. ఆయన కమాండింగ్ పవర్లనే పార్టీ నడుస్తుంది, ప్రభుత్వం నడుస్తుంది, సంక్షేమాలు ముందుకు పోతున్నాయి. మేము ఎమ్మెల్యేలు కానీ మా మంత్రులు కానీ అందరం కలిసికట్టుగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. తెలంగాణలో అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతున్నాం. మేము ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ పోతున్నాం. ప్రభుత్వ పెద్దలుగా, ప్రభుత్వ బాధ్యతగా, సిఎల్పి నాయకుడిగా, గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు సమర్థవంతంగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. మమ్మల్ని ఏకతారగా తీసుకుపోతున్నాం. ధన్యవాదాలు ఐలయ్య గారు. థ్యాంక్ యూ. ఇది ఈరోజు ఐలయ్య గారితో పూర్తి ఇంటర్వ్యూ. మరొక వ్యక్తితో మళ్ళీ ఒకసారి కలుద్దాం. Save a life. Download uBlood app. uBlood for the new blood.